అమెరికా విషయాల మీద కుతర్కవాదాలు చేసే వాళ్ళకి వాత పెడుతూ అమర్నాథ్ వాసిరెడ్డి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. అమెరికాలో నేరాలు పెరుగుతున్నాయి, అబ్బాయి అంతా ఉత్తుత్తిదే, జనాల భ్రమ అంటోంది ఆ దేశపు FBI. 2023 సంవత్సరం అమెరికాలో నేరాలు గణనీయంగా తగ్గినట్టు డేటాను విడుదల చేసింది ఈ సంస్థ. నేరాలు తగ్గినప్పటికీ 80% అమెరికన్లు, అందున రిపబ్లికన్లు నేరాలు పెరుగుతున్నట్టు భావిస్తున్నారు. దీనికి కారణం సోషల్ మీడియా. ఏదైనా నేరం జరిగితే దానికి సోషల్ మీడియాలో విపరీతమైన పబ్లిసిటీ వస్తుంది. దీంతో జనాలు భయపడతారంటోంది ఈ ప్రభుత్వ సంస్థ. అమెరికాలో నిజంగా క్రైమ్ పెరుగుతుందా లేక తగ్గుతోందా నేను చెప్పలేను, కానీ పైవాదం చూసి ఒకటి గుర్తొచ్చింది. ఒక సంవత్సరం క్రితం ఇక్కడ ఇండియాలో గుండెపోటు, మెదడుపోటు మరణాలు బాగా పెరిగాయి. అప్పుడు సరిగ్గా ఇలాంటి వాదన ఒకటి వినిపించింది. అబ్బే అంతా ఉత్తుతిదే, ఎక్కడో గుండెపోటు జరిగితే దాన్ని సోషల్ మీడియాలో పబ్లిసిటీ వస్తుంది, దాంతో జనాలు ఏదో అనుకుంటారని వినడానికి లాజికల్గా ఉంది కదా. సోషల్ మీడియాకు దూరంగా ఉండేవారు ఎంతోమంది ఎన్నో సందర్భం మా ఊళ్ళో మా సర్కిల్లో గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఇన్ని గుండెపోటు మరణాలు జరిగాయని చెప్పారు. ఇప్పుడైతే బాగా తగ్గాయి. కానీ నిన్న కూడా మెసెంజర్లో ఒక మహిళ కామెంట్, మా ఊళ్ళో ఒక వాక్సిన్ మరణం అని, కళ్ళ ముందు జరుగుతున్నదని కూడా కాదని లేదని వాదించగలిగిన దమ్ము ధైర్యం వాళ్ళ సొంతం. తిమ్మిరి బమ్మిని చేయడం, దేని నమ్మాలో దేని నమ్మకూడదో అర్థం కాకుండా చేయడం, ఇది నేటి ట్రెండ్. ఒకటి నిజం, ఇప్పుడు నడుస్తున్నది అపసమాచార ఆయుధం. ఇప్పుడు జరుగుతున్నటువంటిది అంతా కూడా అపసమాచారం మాత్రమే నడుస్తుంది. సమాచారమే నేటి ఆయుధం. సమాచారాన్ని వక్రీకరించి బుట్టలో పెట్టేస్తారు. సన్నబడాలంటే ఇదిగో డబ్బాలో మందు తీసి తింటే సరి అని నమ్మించి కిడ్నీ పాడేలా చేస్తారు. జంక్ ఫుడ్ని గొప్ప ఫుడ్గా భ్రమింపజేస్తారు. గొప్ప బిల్డింగ్ని చూసి ఇదే గొప్ప స్కూల్ అని భ్రమింపజేస్తారు. ఇక ఎన్నికలైతే చెప్పనాలో కాదు, ఒకటే రెండా పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేదాకా ప్రతి విషయంలో జనాల్ని బకరాన్ని చేస్తున్నారు. అపసమాచారమే నేటి ఫార్మాసుర్ల, బహుళజాతి సంస్థల, ప్రభుత్వాల, రాజకీయాల ఆయుధాలు. అందుకే సోషల్ మీడియా అడ్వైజర్లు కూడా లేకుండా రాజకీయ పార్టీలు బతకలేని స్థితి వచ్చింది. గతంలో కత్తులతో, తుపాకులతో యుద్ధాలు జరిపి రాజ్యాలను ఆక్రమించుకుని దోచుకునేవాళ్ళు. ఇప్పుడంతా స్మార్ట్ దోపిడీ, వర్చువల్ పద్ధతిలో నిజమైన దోపిడీ, కృత్రిమ మేధయుగంలో సమాచారం, ఇంకా బాగా చెప్పాలంటే అపసమాచారం దోపిడీ చేసేటటువంటి ఆయుధం. ఇలాంటి స్థితిలో బతికి బట్ట కట్టాలంటే క్రిటికల్ థింకింగ్ చాలా అవసరం. ఈ గొడవ ఎలా ఉన్నా మీకు తమాషాగా చెప్తాను, కథ పాద్దే చాలామంది వినే ఉంటారు కూడా. కానీ ఈ సందర్భోచితంగా కూడా అడవి, అందులో గురుకులం, గురువుగారి శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. నాయనలారా, మొత్తం మాయ, నీవు మాయ, నేను మాయ, అడవి మాయ, ఈ పర్ణశాల మాయ, పుట్టుక చావు, మొత్తం జీవితమే మాయరా. దీనికోసం ఇంత పరితాపన ఎలారా? పుట్టినవాడు మరణించక తప్పదు, పుట్టుకే మాయ అయినప్పుడు చావు గురించి భయం ఎలా? అసలే అడవి కదా, మొదటిటేనుగు ఒకటి పర్ణశాల వైపు దూసుకుని వచ్చింది. ప్రాణభీతి కదా, గురువుగారితో సహా శిష్యులందరూ తలో దిక్కు పారిపోయారు. కాసేపటికి ఏనుగు వెళ్ళిపోయింది. అప్పుడు బతుకు జీవుడు అంటూ అందరూ బయటకు వచ్చారు. అందులో ఒక కొంటి శిష్యుడు గురువుగారు, పుట్టుక మాయ, చావు మాయ, భయం ఎలా అంటారు, మరి ఏనుగు రాగానే పారిపోతారు ఎందుకు అని అడిగారు. గురువుగారు 40 ఆకులు ఎక్కువ చదివారు. మరి అరే పిచ్చోడా, గజం మిజ్జ పలాయనం మిజ్జరా అంటే ఏనుగు మాయ, మనం పారిపోవడం కూడా మాయ అని కవరింగ్ చేస్తారు. ఈ కథను అది కాదు, నిజమైన అద్వైత సిద్ధాంతానికి అది వక్రీకరణ. ప్రపంచం మాయ అంటే దాన్ని అర్థం చేసుకోవాల్సిన తీరు వేరు. మాయ కాబట్టి పని చేయొద్దు, ఆహారం తినద్దండం సరేనా? కాదు కదా. కొంతమంది ఉంటారు మాటలతో మాయ చేసేస్తారు. తలుపు సగం మూసి ఉంది అంటే సగం తెరిచున్నట్టే కదా. అదే రీతిలో తలుపు పూర్తిగా మూసింది కాబట్టి పూర్తిగా తెరిచున్నట్టే అంటే అర్థం కాకపోతే 2-3 సార్లు చదవండి. అదే కుతర్కం అని చెప్తున్నారు ఆయన.